మీ ఉన్నతమైన కృపను బట్టి మమ్మలను మీరు ప్రేమించి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మా యొక్క జీవితాలను మీరు కాపాడుతూ నడిపిస్తూ మీ వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ మేము నీ కొరకు ఎలా బ్రతకాలో మీరు కృప చూపుతున్న విధానముకై వందనాలు చెల్లిస్తున్నాం. గత కొన్ని దినాల నుండి అపోస్తుల కార్యముల గ్రంథము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మీ వాక్యములో నుండి మేము నేర్చుకోనగలుగునట్లు మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. మా అందరి జీవితాలలో మీ వాక్యాన్ని గూర్చిన తృష్ణను అనుగ్రహించి మీ వాక్యము చేత మేము తృప్తి నొంది సంతోషముతో మా గృహాలకు వెళ్ళినట్లు మీ యందు బలముగా బ్రతుకున్నట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ నిలబడిన మీ దాసునికి కావలసిన ఆధ్యాత్మికమైన జ్ఞానం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో నుండి మనం గత కొన్ని దినాలుగా ప్రతి ఆదివారము అపోస్తుల కార్యముల గ్రంథములో నుండి అపోస్తులు చేసిన కార్యాలు క్రియలను గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. లూకా అనే వైద్యుడు ఈ అపోస్తుల కార్యముల గ్రంథం రాయటంలో ఒక ఉన్నతమైనటువంటి ప్రియులారా కార్యము ఉందని, మనమందరము తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయని మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. 3వ అధ్యాయము నుండి పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒకడు బాగుపడిన ఆ సందర్భాన్ని గూర్చి మనం 4వ అధ్యాయము వరకు కూడా చూస్తూ ఉన్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు కలిగించినా దేవుని పని ఆపటం, దేవుని పనికి ఫుల్ స్టాప్ పెట్టడం అనేది అపోస్తుల యొక్క విధానం కానీ కాదు. అందుకే బెదిరింపులు వచ్చాయి, కుట్రలు వచ్చాయి, ఎన్నో విధానాలలో వారిని మాట్లాడారు పేతురు యోహానులను. అయినా వాళ్ళు ఏమన్నారంటే, మేము కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేము అని ఖండితంగా వారికి చెప్పారు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నా రక్షణ పొందేవారు పొందుచుని ఉన్నారు, సంఘములో చేర్చబడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో సభ వారందరూ ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే కూడుకున్నది మామూలు వ్యక్తులు కాదు, ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులు, వీళ్ళంతా కూడుకున్నారు కదా. ఈ కూడుకున్న వాళ్ళంతా సామాన్యమైన వ్యక్తులు కాదు. వీళ్ళు ఏం చేశారంటే, సభ వారందరూ కూడా, సభలో ఉన్న వారందరూ కూడా ఈ దేవుని యొక్క మాటలను విని మార్పు చెందటం, వారి హృదయాలలో దేవుని స్తుతించటం, దేవుని ఘనపరచటం ద్వారా దేవునికి మహిమ కలగటం చూసి వారిని బెదిరించి వెళ్ళిపోయారు పేతురు యోహానులను. చూడండి ఒక్కసారి అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము నుండి మనము చదువుకుందామండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను ఆ సూచిక క్రియ ఎవని విషయములో చేయబడెనో
వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు కలవాడు. ప్రియులారా, దేవుని పని జరుగుతుంటే సాతానుడు దానిని గలిబిలి చేయాలని ఆలోచన కలిగిన వాడై అక్కడ ఉన్న అధికారులను లేపాడు, పెద్దలను లేపాడు, ప్రధాన యాజకులను లేపాడు. అయినా పని ఆగిందా? అది ఎవరి పని? దేవుని పని. దేవుని పనికి ఆటంకము ఎవరు కలిగించిన ఆ పని నిజమైన పని అయితే, ఆ పని యథార్థముగా జరుగుతున్న పని అయితే, ఎటువంటి అభ్యంతరాలు ఆటంకాలు వచ్చినా దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఇది మనము గుర్తించి క్రైస్తవులంగా ధైర్యముగా మనం బ్రతకవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, సభ వారందరూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారు దేవుడు చేసిన కార్యాలను బట్టి, పేతురు యోహానులు చెప్పిన మాటలను బట్టి దేవుని ఘనపరుస్తూ ఉంటే, చివరికి ఆ అధికారులు, ఆ పెద్దలు, ఆ ప్రధాన యాజకులు ఏమీ చెయ్యలేక వారిని బెదిరించి ప్రియులను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ విడుదల పొందిన వారంతా కూడా ప్రియులారా స్వజనుల యొద్దకు వచ్చారండి. వారి సొంత జనుల దగ్గరకు వచ్చారు. వచ్చి జరిగిన సంగతులన్నీ కూడా చెప్పారండి. వాళ్ళకి జరిగిన విషయాలన్నీ కూడా చెప్పినట్లుగా ఆ కింద భాగాలలో మనము చూస్తున్నాం. ఇదిగో దేవుని పని ఇలా జరుగుతుంది. దేవుని పని జరుగుతుండగా ఆటంకాలు కలిగించేటువంటి ప్రధాన యాజకులు వచ్చారు, పెద్దలు వచ్చారు, అధికారులు వచ్చారు. వీరంతా ఎన్ని ఆటంకాలు పెట్టినా దేవుని పని ఆగలేదు. ఎంతో మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు, దేవుని మహిమపరిచారు అని ఆ మాటలు చెప్పగానే ప్రియులారా, తన స్వజనులకు చెప్పగానే వాళ్ళందరూ చేసిన మొదటి పని ఏక మనసుతో దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. చూడండి ఒక్కసారి 23వ వచనం మనం చదువుకుందాం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా ఏం చేస్తున్నారండి? మొరపెడుతున్నారు. గమనించండి, ఎప్పుడైతే జరిగిన సంగతులన్నీ కూడా తీసుకొని వచ్చి స్వజనులకు చెప్పారో ఆ మాటలు విన్నవారంతా ఏక మనస్సుతో, ఇందాక విన్నాం కదా ఐక్యతని, ఐక్యత అన్నా, ఏక మనస్సు అన్నా, ఏకత్వం అన్నా, ఒకే మనసు అన్నా, ఇవన్నీ ఒకే పర్యాయ పదాలకు చెందినటువంటి సందర్భాలు. ప్రియులారు గమనించండి, ఇక్కడ ఏక మనస్సుతో ఏం చేస్తున్నారండి? వాళ్ళంతా మొర్ర పెడుతున్నారు. జరిగిన సంగతులు విని, ప్రియులారా, జరిగిన సంగతులు వెళ్ళి చెప్పటం, వాళ్ళు వినటం, విన్నవారంతా ఏక మనసుతో ప్రార్థించటం. ఇది సంఘానికి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఏ సంగతులైతే మనము వింటున్నామో ఆ సంగతులను తీసుకొని వెళ్ళి మనము ఇతరులకు చెప్పాలి. ఏమి వింటున్నామో అవి చెప్పాలి. చెప్పిన తర్వాత అందరూ ఏక మనసుతో ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అప్పుడే సంఘము అనేది అభివృద్ధి చెందుతుంది, సంఘ విధానం అనేది విస్తరిస్తుంది అని మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. వారంతా ఏక మనసుతో దేవునికి మొర్రపెట్టిరి అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఏక మనసుతో మొర్రపెట్టిరి. మొర్రపెట్టడం వేరు, ఉన్నవారంతా ఏక మనసుతో మొర్రపెట్టడం వేరు. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని సన్నిధానములో దేవుని యొక్క మాటలను బోధించిన తర్వాత సంఘమంతా కూడా ఏం చేయాలంటే ఒక్క మనసులోనికి రావాలి, ఒక ఆలోచనలోనికి రావాలి, ఒక తలంపులోనికి రావాలి. వచ్చిన వారంతా దేవునికి ఏం చేయాలి? మొర్రపెట్టాలి. ఏక మనసుతో మొర్రపెట్టినప్పుడు దేవుని గొప్ప కార్యాలు మనము చూస్తామండి. ఏక మనసుతో మొర్రపెట్టటం సంఘానికి అవసరం. అందుకే ప్రతి శనివారము
విజ్ఞాపన ప్రార్థనలో మీరంతా ప్రార్థించండి 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 అని ఎందుకు మొరపెట్టుకుంటున్నాం వాక్యం అయిపోయిన తర్వాత అంటే, సంఘము ఏక మనసుతో ప్రార్థిస్తే అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుడు ఏం చేయబడతాడు, మహిమపరచబడతాడు అని మనము గుర్తు చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ వాక్యంలో మనము చూస్తే వాళ్ళు మొరపెడుతున్న మొర్ర ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి వాళ్ళ ప్రార్థనా జీవితంలో వాళ్ళు మాట్లాడినటువంటి ఆ మాటలను చూద్దామండి. 24వ వచనంలో, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగ చేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. 2వ కీర్తన ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారు వీళ్ళు. ప్రియులారా, కీర్తనల గ్రంథం 2వ కీర్తనలో వ్రాయబడిన మాటలే ఇవన్నీ. ఒకసారి చదువుతారు కూడా, చదవండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అన్యజనులు ఎలా అల్లరి రేపిరి, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచుండిరి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవా మీదను ఆయన అభిషక్తుని మీదను విరోధముగా ఏం చేస్తున్నారట, నిలవబడుతున్నారట. ఎక్కడ దావీదు 2వ కీర్తన, ఎక్కడ అపోస్తలుల కార్యములండి. ఆ కీర్తనల గ్రంథాన్ని ఎత్తిపట్టి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. ప్రియులారా, ఎంత ఉన్నతమైన, ఎప్పుడైనా అండి మనము ప్రార్థన చేసేటప్పుడండి ఏ వాక్యమైతే విన్నామో, ఏ మాటలైతే విన్నామో ఆ మాటలను మన హృదయములో పెట్టుకొని వాటిని ఎత్తిపట్టి మనం ఏం చేయాలండి, ప్రార్థన చేయాలండి. కానీ ఈ రోజున అటువంటి విధానం జరగట్లేదండి. ప్రార్థన చెయ్యమనగానే మనకు జ్ఞాపకం వచ్చేది, ప్రియులారా, వాక్యం రాదు ముందు మనకు జ్ఞాపకం. మన ఇంట్లో సమస్యలు, మన ఇంట్లో బాధలు, మన ఇంట్లో కష్టాలు, మన ఇంట్లో ప్రియులారా సమస్యలు, ఇవి జ్ఞాపకం వస్తాయి. వాటి మీదే ఆధారపడతాం. ఎప్పుడైనా ప్రార్థన చేసేటువంటి వ్యక్తి జీవితంలో మీరందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థించాలి, వాక్యాన్ని జ్ఞాపకము చేసుకొని ప్రార్థించాలి, వాక్యాన్ని బట్టి ప్రార్థించాలి. మనమేమో మన ఇష్టం వచ్చినట్లుగా ప్రార్థిస్తాం. అసలు వాక్యాన్ని బట్టి ప్రార్థించటానికి, చెప్పే వాక్యం వింటేగా మనకు జ్ఞాపకం ఉండటానికి. ఏమండి, విన్న వాక్యం మనకి జ్ఞాపకం ఉంటే ఆ వాక్యాన్ని బట్టి ఏం చేయగలుగుతాం, మనం ప్రార్థన చేయగలుగుతాం. అసలు వాక్యమే వినంగా మనం విన్నట్టుగా నటిస్తాము. వినేటప్పుడు నిద్రపోయే వాళ్ళు కొంతమంది, వినేటప్పుడు కూరుపాట్లు పాడేవాళ్ళు కొంతమంది, వినేటప్పుడు అటు ఇటు తిరిగే వాళ్ళు కొంతమంది, వినేటప్పుడు ప్రియులారా మనసంతా వేరే వాటి మీద పెట్టేవాళ్ళు కొంతమంది. ఎక్కడ వింటున్నాం వాక్యం? ఇలా జరిగినప్పుడు మనకు ఏక మనసు రాదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రియులారా మనము ఏక మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేము. వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేయలేం. వాక్యము శక్తివంతమైనది. ప్రియులారా, ఒక రోజు నేను ఒక కొటేషన్ చూశానండి. అది నాకు ఇప్పటికీ కూడా నా హృదయంలో చాలా బాగా పనిచేస్తుందండి. ఏంటో తెలుసండి, వాక్యము మనిషి హృదయాలను కదిలిస్తే ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుందట. ఏమంటే, అది ఇప్పటికీ మర్చిపోను నేను. అది ఇప్పటికీ జ్ఞాపకం చేసుకునే ప్రార్థన చేస్తాను నేను. వాక్యమేమో ఎవరిని కదిలిస్తుంది? మనుషుల హృదయాలను కదిలిస్తుంది. ప్రార్థన ఎవరి హృదయాన్ని కదిలిస్తుంది? దేవుని హృదయాన్ని కలిగిస్తుందటండి. ఆలోచిస్తున్నారండి, ఎంత గొప్ప విషయాలు ఇవి. ప్రియులారా, రెండు కదిలిస్తున్నాయి. మనిషి హృదయం కదలాలి, దేవుని హృదయం కదిలించాలి. మనం ఏంటి, ఎంత గొప్ప స్థితి ఉందా ప్రార్థనలో? ఉందండి. ప్రార్థనలో ఇంత ఉన్నతమైన స్థానం ఉందండి. ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలిస్తుందట. నా బిడ్డలు ఏక మనసుతో ప్రార్థిస్తున్నారు.
వాక్యము విని ప్రార్థిస్తున్నారు, వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనకు నేను జవాబివ్వాలి అని దేవుడు ప్రియులారా దిగి రావాలండి. హృదయం కదలాలండి ఆయనది. ఆయన హృదయాన్ని మనం ఎలా కదిలిస్తామనంటే ప్రార్థన ద్వారానే కదిలిస్తాం. ప్రార్థన ద్వారా దేవుడు కదులుతాడట. ఏవండి, మనందరికీ తెలుసు, కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన విన్న దేవుడు కదిలాడు. తన దూతను కదిలించి, వెళ్ళు, కొర్నేలి ప్రార్థన నాకు వినబడిందన్నాడు. దేవదూత వచ్చి కొర్నేలితో ఏం చెప్పిందండి? కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని ఎదుటకు జ్ఞాపకార్థముగా చేరినవి చేరినవి చేరినవి. ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఏమండి, ఎక్కడికి వెళ్ళాయంటే ఆ ప్రార్థనలు? కొర్నేలి చేసే ప్రార్థనలు దేవుని యొద్దకు చేరాయి. కుటుంబముతో ఏక మనసుతో ప్రార్థన చేస్తున్న ఆ విధానం చూడండి ప్రియులారా. మరి మన ప్రార్థనలు దేవుని యొద్దకు చేరుతున్నాయా? వస్తున్నాము, వింటున్నాము, కాసేపేదో ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాం, ఆలోచన చేస్తున్నామా? నేను చేసిన ప్రార్థన దేవుని యొద్దకు చేరిందా? దేవుని యొద్ద జ్ఞాపకార్థముగా ఉన్నాయా? నేను చేసే ప్రార్థనలు దేవుడు విని ఇదిగో ఆ యొక్క ప్రార్థనకు జవాబుగా నా దగ్గరకు తన దూతను పంపగలుగుతున్నాడని ఎప్పుడైనా మన ఆలోచనలో మెదిలాయా ఈ మాటలు? ప్రార్థన అంటే చాలా గొప్పది, ఉన్నతమైనది. వాక్యము హృదయాలను కదిలించింది. కదిలించిన హృదయం ప్రార్థన చేసినప్పుడు దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. అది వెళ్ళి ప్రియులారా, వాళ్ళు చూడండి ఏక మనసుతో మొరపెడుతూ నాదా అనంటూ వాళ్ళు, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగ చేసిన వాడవు. సృష్టికర్త అయినటువంటి దేవునికి వాళ్ళ యొక్క హృదయాలలో ఉన్న మాటలు చెబుతున్నారండి. అయ్యా, నీవు సర్వలోకాన్ని సృజించిన వాడవని, నీవు ఆకాశమును సృజించావు, భూమిని సృజించావు, నీవు సముద్రమును సృజించావు, అందులో ఉన్న వాటన్నిటినీ కలిగించావు నాయన అని కీర్తనల గ్రంథంలోనికి వెళ్ళిపోతూ వాళ్ళు ఏమంటున్నారంటే, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి అయ్యా, ఇప్పటి వరకు మేము చూసాం, గమనించాం, విన్నాం. అధికారులు వచ్చారు, రాజులు వచ్చారు, పెద్దలు వచ్చారు, అందరూ కూడి నీ పనిని పాడు చేయటానికి వాళ్ళు ఏకమయ్యారు అని అంటున్నారు. చూసారా? ఆ ప్రియుల వాళ్ళు చేసిన కార్యానికి, వాళ్ళు ఆటంకపరిచిన ఆటంకానికి వీళ్ళు ప్రవచనాన్ని గుర్తు చేసుకుని ప్రార్థించటం ఎంతవరకు వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో మీరు ఆలోచించాలి. ప్రియులారా, వాక్యంలో మనము చూడగలిగితే అధికారులు ఏకమయ్యారు దేవుని పని చేయటానికి, రాజులు ఏకమయ్యారు, అక్కడున్న ప్రధాన యాజకులు ఏకమయ్యారు దేవుని పనిని పాడు చేయటానికి. వెంటనే వీళ్ళకి జ్ఞాపకం వచ్చింది 2వ కీర్తన. ఎందుకంటే అందులో రాయబడింది కదా, వాళ్ళంతా ఏకమైపోయి యెహోవా మీదను ఆయన అభిషక్తుని మీదను విరోధముగా లేచిరి, నిలవబడ్డారు. వారు విరోధముగా లేచారు అని వాక్యంలో మనము చూస్తున్నాం ప్రియులారా. అదే ఇక్కడ జరుగుతుంది. అదే ఇక్కడ వాళ్ళ విషయాలు జ్ఞాపకం చేస్తావయ్యా, నువ్వు చెప్పిన మాట ఎంత సత్యమయ్యా, నీవు చెప్పిన మాట ఎంత వాస్తవమయ్యా, మా యొక్క తండ్రి మీ సేవకుడైనటువంటి దావీదు పలికిన మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఆయన పలికిన మాటలు ఏదో అనాలోచనంగా పలికిన మాటలు కాదయ్యా, పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాటలు అన్నారు. చూడండి అక్కడ ఏవండి వాక్యంలో చూడండి ఒకసారి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవండి, దావీదు నోట పలికిన మాట ఏ మాట చెప్పండి? ఎవరి ద్వారా పలికిన మాట అది? పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాట. బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించిన ప్రతి మాట మానవుల కల్పితం కాదు, అది మానవుల ఆలోచనలు, ఊహలు కాదు. దేవుని మాటలలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పలికించిన మాటలండివి. 2వ కీర్తన ఎవరి ఆత్మ ద్వారా పలికించాడట దేవుడు దావీదు నోట? ఒక రోజు రాబోతుంది, ఆ రోజున అధికారులు ఏకమవుతారు, ఆ రోజున
పెద్దలు ఏకమైపోతారు. ఏకమైపోయి అభిషక్తుని మీదే ఏం చేయబడతారు? తిరుగుబడతారు. అభిషక్తుడు అంటే ఎవరు? మెస్సయ్య. ఏవండి, అభిషక్తుడు అంటే మెస్సయ్య. మెస్సయ్యను గురించి వ్రాయబడిన మాటలండి. మెస్సయ్య మీద తిరుగుబాటు చేస్తారని, వీళ్ళంతా ఏకమవుతారని, వీళ్ళంతా కుట్ర పన్నుతారని, వీళ్ళంతా ఆయన నాశనం చేయటానికి ఎన్నో రీతులుగా బెదిరిస్తారని ఎన్నో విషయాలు వ్రాయబడ్డాయండి. ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కానీ, ఆయన బోధ విషయంలో కానీ, అపోస్తులు ప్రియులారా చేయబడే కార్యాల విషయంలో కానీ ఆటంకాలు కలుగుతాయని, ఇదిగో అధికారులే దీనికి వత్తాసు పలుకుతారనే విషయాన్ని దేవుడు ముందుగా వ్రాయించిన మాటలు వీళ్ళు జ్ఞాపకము చేసుకుంటూ వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం రండి. 27వ వచనం. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి కదా. ఏవండి, పొంతి పిలాతు, హేరోదు, అక్కడ ఉన్నటువంటి అన్యజనులు, ఇశ్రాయేలు ప్రజలతో పట్టణం అంతా ఏకమై కూడుకున్నారు కదా. యేసును సిలువ వేయండి, యేసును సిలువ వేయండి అని కేకలేసింది ఎవరు? వీళ్ళు కాదా? ఏవండి, ఆలోచించండి. వాళ్ళు ఆ సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియులారా, ఆనాటికి ఈనాటికి కూడా సంఘానికి భయంకరమైన శ్రమలే కలుగుతున్నాయి, సంఘానికి విరోధమైన పరిస్థితులే కలుగుతున్నాయి. నేటికి కూడా సంఘాన్ని నాశనం చేయాలని ఎన్నో శక్తులు పనిచేస్తూనే ఉన్నాయి. ప్రియులారా, ఉన్నాయి. ఆ రోజున యేసుక్రీస్తుని హతమార్చేశాం, అంత అయిపోయింది అనుకున్నారు. కానీ ఇదిగో అందులో నుండి ఒక గొప్ప రాజ్యం పుట్టిందన్న సంగతి వీళ్ళకి అర్థం కాలేదు. అదే క్రీస్తు సంఘం అనే రాజ్యం. ఈ రాజ్యం విస్తరిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారండి. ఈ రాజ్యం విస్తరిస్తుంటే ప్రియులారా ప్రభుత్వాలు ఏకమైపోతున్నాయండి. ప్రియులారా, ఈ లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారు అనబడుతున్న వారు ఏకమైపోతున్నారండి. కారణం ఏంటి? ఈ దేవుని సంఘం అనే రాజ్యాన్ని ఏం చేయాలని? పాడు చేయాలని విరోధంగా లేస్తున్నారు. క్రైస్తవ్యం ఉండకూడదట, క్రైస్తవ్యాన్ని తరిమేసేయాలట, క్రైస్తవులను చంపేసేయాలట, క్రైస్తవులను నాశనం చేయాలట అని ఎప్పటి నుంచి కాదు, ఈ కారు కోతలు ఎప్పటి నుండో కూస్తూనే ఉన్నారు. ప్రియులారా, కూసిన వారంతా మరణిస్తూనే వచ్చి ప్రియులారు వెళ్ళారు, కానీ వాళ్ళ వల్ల ఏమీ కాలేదు. ఎవ్వరు ఏం చేయలేరు. ఇది క్రీస్తు సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవాలి అనంటే, ఈ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా ఏకమైన ఈ సామ్రాజ్యములో ఏ మాత్రము ఒక్క మాటను కూడా నిరర్ధకము చేయలేరండి. అంత ఉన్నతమైనదండి ఈ రాజ్యం. క్రీస్తు సంఘం అంటే సామాన్యమైనది కాదని మనము గుర్తెరగాలి. అందుకే వీళ్ళు ఆ రోజున యేసు ప్రభువుకు జరిగినటువంటి విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ 29వ వచనం నుండి చదవండి. ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచియుండగా. చూసారా ప్రియులారా, అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ప్రభువా, వీళ్ళంతా బెదిరిస్తున్నారయ్యా, వీళ్ళంతా ఏం చేస్తున్నారు అయ్యా? సమయాన్ని వెతుకుతున్నారయ్యా నాశనం చేయాలని. ఎంత సమయం వెతుకుతుంటే, ఎంతగా వారు బెదిరిస్తుంటే దేవుడు అపోస్తులుల మీద చెయ్యి చాపి ఏం చేస్తున్నాడట? వాళ్ళ చేసే ప్రార్థనలు, వారు ప్రియులను బోధించే వాక్యము విని అనేకులు బాగుపడేటట్టుగా, అనేకులు స్వస్థపడేటట్లుగా, అనేకులు వాక్యానికి లోబడేటట్లుగా దేవుడు చేస్తున్నాడట. ఎందుకు? దేవుడు చెయ్యి చాపాడు. ఎవరు చాపారు? దేవుడు చెయ్యి. మనం కాదు చెయ్యి చాపాల్సింది. ఒక వ్యక్తి బాగుపడాలన్నా, ఒక వ్యక్తి స్వస్థత పడాలన్నా, ఒక వ్యక్తి రక్షించబడాలన్నా
మనము దేవుని పనిని జరిగించుకుంటూ వెళుతున్నప్పుడు ఎవరు చెయ్యి చాపాలి? దేవుడు చాపాలి చెయ్యి. దేవుడు చాపితే ప్రియులారా ఇక దానికి తిరుగే ఉండదని దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఇంకా చూడండి, వాళ్ళు ఆ మాటలు ప్రియులారా చెబుతూ, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించము. వాళ్ళు చేస్తున్న ప్రార్థన అండి ఇదంతా వాళ్ళు చేస్తున్న ప్రార్థన. ఏమని ప్రార్థిస్తున్నారు? ప్రభువా, వీళ్ళు బెదిరింపులకు మేము నీ సేవ మానేయకూడదు, వీళ్ళ బెదిరింపులకు నాయన మేము నీ పని ఆపకూడదయ్యా, ఇంకా వాక్యమును బహు ధైర్యముగా ప్రకటించున్నట్లు నీవే సహాయము చెయ్యాలి అని దేవునికి ఏం చేస్తున్నారండి? ప్రార్థన. ప్రియులారా, ఈ లోకములో బెదిరింపులు, ప్రియులారా కుదిలింపులు, అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలిగించటానికి ప్రజలు లేచినప్పుడు సంఘము వాళ్ళతో ప్రియులారా మనము గొడవ పెట్టుకోవటం కాదు, మోకరించి ఏం చేయాలి? మనం ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చెయ్యాలి మనం. అదే వాళ్ళు చేస్తున్నారు. ప్రభువా, నీ పని ఆగిపోకూడదు. ఇటువంటి సందర్భాలలో ప్రధాన యాజకులు ఏకమైపోయారు, అయ్యా పెద్దలు ఏకమైపోయారు, అక్కడ ఉన్నటువంటి జనులు ఏకమైపోయారు, అనేక మంది ఏకమై నీ పనిని పాడు చేయటానికి, ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పలికించినటువంటి మాటలను పలికించకుండా చేయటానికి, ఇదిగో నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఎన్ని విధాలుగా బాధించారో మేము చూసామయ్యా, మేము చూసాం. ఇప్పుడు నీ సేవకులుగా అభిషేకించబడినటువంటి అపోస్తులైన పేతురు, యోహానులు కూడా ఏం చేస్తున్నారయ్యా? వీళ్ళు బెదిరిస్తున్నారయ్యా, అవమానపరుస్తున్నారయ్యా, వాక్యం చెప్పొద్దంటున్నారయ్యా, దేవుని మాటలు బోధించకూడదంటున్నారయ్యా. కాబట్టి వాళ్ళు ఎంత బెదిరిస్తున్నారో అంత ధైర్యముగా వాక్యము బోధించుటకు సహాయము చెయ్యమని వాళ్ళు ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థన వినగానే ప్రియులారా ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రార్థనకు ఒకసారి కింద చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు, అది ప్రార్థన యొక్క బలం. ఏక మనసుతో చేసే ప్రార్థన బలం అటువంటిది. ప్రియులారా, మన జీవితంలో మనం తెలుసుకోవాలి, వారు ఏక మనసుతో చేసిన ప్రార్థన దేవుడు విన్నప్పుడు వారు ఎక్కడైతే కూడి ఉన్నారో అక్కడున్న భూమి ఏమైందట? కదిలించింది. భూమి కదిలింది. ప్రియులారా, భూమి కదిలింది అంటే భూకంపం వచ్చిందనమాట. నేను విన్నాను మీ ప్రార్థన. ప్రియులారా, ఇటువంటి సందర్భాలు బైబిల్లో ఎన్నో కనబడతాయి కదా. చెరసాలలో పౌలు శీలలు కూడా వారికి బండ కొయ్యి వేసి ప్రార్థించి పాటలతో ప్రభుని స్తుతిస్తున్నప్పుడు ఏం జరిగింది? అక్కడ భూకంపం రాలేదా? ప్రియులారా, కూడి ఉన్న చోటు కదలలేదా? ఆలోచించండి. ప్రియులారా, ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయండి. కానీ ఈ రోజున భూమి కదులుతుంది, కానీ దేంతో కదులుతుంటే ప్రార్థనతో కాదు, మనిషి పాపాన్ని బట్టి కదులుతుంది. వచ్చిందిగా ఈ మధ్య మొన్న ఏమండి, విజయవాడకు వచ్చింది, గుంటూరు, ప్రియులారా ఖమ్మం, ఈ తిరువూరు, ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో భూకంపం వచ్చిందని విన్నారా? మీరు విన్నారు కదా. ఊరిని కదలిక, అది ఊరినే శాంపిల్గా దేవుడిచ్చాడు. అది ఈసారి నిజంగా పెద్ద భూకంపం వచ్చిందనుకో, భయంకరమైన భూకంపం వచ్చిందనుకో, ఏంటి మీ పరిస్థితి? ఆలోచించండి. ప్రియులారా, పాపాన్ని బట్టి కదులుతుంది భూమి, మనిషి యొక్క నాశనాన్ని కొరకు కదులుతుంది భూమి. కానీ ఆనాడు కదిలిన భూమి ప్రార్థన ద్వారా కదిలింది. ప్రార్థన ద్వారా కలిగింది. ఎందుకు కదిలిందంటే ఏక మనసుతో మొర్రపెట్టిరి. ఏ మనసుతో? సంఘము ఏక మనసుతో మొర్రపెట్టాలి. అప్పుడే దేవుడు కదులుతాడు, కదిలిస్తాడు. ఆయన నేనున్నానని రుజువు చేసుకుంటాడు. భయపడకూడదు, బెదిరింపులకు భయపడకూడదు, ఎవరో ఏదో చేస్తారని భయపడకూడదు. ఎందుకంటే ఇది క్రీస్తు రాజ్య స్థాపన. ఈ స్థాపనకు అధికారి క్రీస్తు అయితే ఈ స్థాపనకు మనమందరము కూడా ప్రియులారా రాజ్య వ్యాప్తిలో సైనికులమైతే పరిశుద్ధాత్ముడు మన ప్రోత్సహించి నడిపిస్తున్న వాడిగా మనకు కనబడుతున్నాడు. గ్రహించండి. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన ప్రియులారా దేవుడు విన్నాడో భూమి కదిలింది. ఈ తర్వాత ఏం చేశారు చూడండి.
అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఎలా బోధించారండి? ధైర్యముగా బోధించిరి. భయపడ్డారా? భయపడలేదు. ధైర్యముగా వారు పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడ్డారో వారు ధైర్యముగా బోధించిరి అని వాక్యంలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, ఎక్కడ ఏ విషయానికి దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకే ఒక విషయాన్ని గుర్తించండి, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ధైర్యముగా మనం బోధిస్తాం. ధైర్యముగా. ఒక చోట నేను దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నాను. ప్రియులారా, ఒక వ్యక్తి బాగా త్రాగి గొడ్డలు తీసుకుని నా చుట్టూనే తిరుగుతున్నాడు. అక్కడ ఎట్లా చెబుతారో చెప్పండి వాక్యం? ఎట్లా చెబుతారో చెప్పండి? ఎలా నిలబెడతారో చెప్పండి అని తిరుగుతున్నాడు. ప్రియులారా, జరిగిన విషయం ఏంటో తెలుసా? వాక్యం అయిపోయేంతవరకు ఆ స్టేజి చుట్టే తిరుగుతున్నాడు, కానీ అతడు పైకి కానీ లేకపోతే ప్రియులారా నేను కిందకి దిగిన తర్వాత కానీ నా దగ్గరకు రాలేకపోయాడు. ఆ తర్వాత వచ్చి వందనాలు పాస్టర్ గారు అంటున్నాడు నాకు. ప్రియులారా, వాక్యం విన్న తర్వాత ప్రియులారా గమనించండి, మనము ఎవరో ఏదో చేస్తున్నారని. ప్రియులారా, రేపల దగ్గర నగరం అనేటువంటి ఒక ఊరుంది. ఆ ఊరికి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరులో వాక్యం చెబుతున్నాను స్టేజీ మీద. ఒక ముసలాయన లూథర్న్ సంఘ పెద్ద, మళ్ళీ ఆయన లూథర్న్ సంఘానికి సంఘ పెద్ద. వాక్యాన్ని బోధిస్తున్నాను. వాక్యాన్ని బోధిస్తుంటే ప్రియులారా, చాలా పెద్ద వ్యక్తి ఆయన, చాలా పెద్ద ఆయన. ఎంత భయంకరంగా బూతులు తిడుతున్నాడంటే ఆయన అక్కడ బూతులు తిడుతూనే ఉన్నాడు, నేను ఇక్కడ వాక్యం చెబుతూనే ఉన్నా స్టేజీ మీద. ఇష్టం వచ్చినట్లు తిట్టేస్తున్నాడు ఆయన. ప్రియులారా, తిట్టాడు తిట్టాడు తిట్టాడు, అలుపు వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెళ్ళిపోయిన ప్రసంగం ఆగలేదు. దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధించాం. ప్రియులారా, తర్వాత సంవత్సరం మళ్ళీ అక్కడికి వెళ్ళి, అయ్యా పలానా ఆయన ఆ రోజు వచ్చాడు కదా, ఒకసారి ఆయన కలవాలి. ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడు, హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు అన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఏదో చేశాడని చనిపోయాడని కాదు. గమనించండి ప్రియులారా, మనము ఎవరో మనల్ని బెదిరిస్తున్నారని మనము దేవుని వాక్యాన్ని ఆపకూడదు. ఇది దేవుని వాక్యం, ఇది పరలోకపు సంగతులు ఇవి. ఇటువంటి సందర్భాలు ఎన్నో. హైదరాబాద్లో బాప్తీసం ఇస్తుంటే ప్రియులారా ఎంతో మంది వచ్చారు మా ముందుకు. ఇవ్వకూడదు ఇక్కడ, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అంటూ రకరకాలుగా మాట్లాడారు వాళ్ళు. ప్రియులారా, అయినా ధైర్యముగా ప్రియులారా వారికి సమాధానం చెప్పాం. ఎందుకు నేను ఈ విషయాలు చెబుతున్నానంటే, దైవజనులుగా మనము ప్రియులారా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎన్నో విధాలైనటువంటి శ్రమలు రావచ్చు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు నిజంగా మనము దేనికి భయపడదు. వాస్తవానికండి నేను పిరికివాడినండి, ఒప్పుకుంటున్నా. వాక్యం విషయంలో పిరికివాడిని కాదు నేను. ఎక్కడైనా గొడవ జరిగితే పిరిగితాను. నాకు వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలంటే పిరిగితాను. వాళ్ళని తన్నుకుంటున్నారంటే పిరిగితాను. ఎవరైనా పోట్లాడుకుంటున్నారంటే పిరిగితాను నాకు. కానీ వాక్యం విషయంలో మాత్రం చావుకైనా ఎదురు వెళ్ళేటువంటి ధైర్యాన్ని దేవుడిస్తాడండి. ఎంతమంది ఎన్ని అనుకున్నా, ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే, ఆనాడు అపోస్తలులు దేవుని యొక్క సన్నిధానములో ఏక మనసుతో వాళ్ళంతా ప్రార్థించారు, మొరపెట్టారు. వాళ్ళకు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారిలో నింపబడిందో వాళ్ళు ధైర్యముగా ఏం చేయబడ్డారు చెప్పండి? వాక్యాన్ని బోధించారు అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. మీరు అనుకుంటున్నారు అయ్యగారు బయటికి వెళ్తున్నాడు, ఎన్నో చోట్ల వాక్యం చెబుతున్నాడు అనుకుంటున్నారు, కానీ వాక్యం చెప్పే స్థలాలలో ఎన్ని ప్రియులార ఆటంకాలు. వాక్యం చెప్పకముందే మా మధ్యకు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదిగో మీరు వాక్యం చెప్పటానికి వీల్లేదు అని చెప్పేవాళ్ళు ఉంటారు, బెదిరించే వాళ్ళు ఉంటారు. అనేక రకాలుగా మీరెవరు మా మధ్యలోకి వచ్చి వాక్యం చెప్పటానికి, రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఎన్నో ఎదుర్కొంటూ వస్తున్నాం ప్రియులారా, ఎన్నో ఎదుర్కొంటూ వస్తున్నాం. ఎందుకు ఎదుర్కొంటున్నామంటే, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడే ఒక సమర్పణతో వచ్చాం. బ్రతికితే ప్రభు కోసం, చనిపోతే ప్రభు దగ్గరకు వెళ్ళిపోవటం ఏంటి? తప్పు కాదే ఇది. ఒక వ్యక్తి పాపము నుండి రక్షించబడటానికి, ఒక వ్యక్తి లోకములో నుండి బయటికి రావటానికి, ఒక వ్యక్తి జీవితాన్ని బాగు చేయటానికి దేవుడు ప్రియులారా పంపిన వార్త ఇది. దేవుడు పంపిన వార్త అండి. ఈ వార్త అందకపోతే ప్రియులారా ఎంత నష్టం జరుగుతుంది, లేట్ అయితే ఎంత నష్టం జరుగుతుంది తెలుసా? ఒక గ్రామంలో ప్రియులారా, ఒక పల్లెటూరులో జరిగినటువంటి సందర్భం. సుబ్బారావు అనేటువంటి వ్యక్తికి
ప్రియులారా, నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తికి కొన్ని గొడవలు జరిగినాయి. ప్రియులారా, కొంచెం నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి కొంచెం బలమైనటువంటి వ్యక్తి, బలగం ఉన్న వ్యక్తి, అండబలం ఉన్న వ్యక్తి. ఆయన దినదినము కూడా ఈ సుబ్బారావును చంపేయాలి, ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక రోజున అవకాశం దొరికింది. వాళ్ళంతా ఒకే స్థలములో కూడుకునేటువంటి పరిస్థితి ప్రియులారా, ఆ రోజు కూడుకోవాలి, వాళ్ళు మాట్లాడుకోవాలి. వెంటనే ఈయన అన్ని సిద్ధం చేసుకున్నాడు. తప్పనిసరిగా సుబ్బారావు అక్కడికి వస్తాడు. ఏ విధము చేతనైనా ఈ వ్యక్తిని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో అన్నీ రెడీ చేసుకున్నాడట. చేసుకున్న తర్వాత ప్రియులారా, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, పెద్ద మనిషి గమనించి, అరే వీళ్ళిద్దరూ మరి ఇక్కడ అలా చేసుకోవటం మంచిది కాదు, ఊరికి చెడ్డ పేరు వస్తుంది, మంచి పద్ధతి కాదు, ఎలాగైనా తప్పించాలని వాళ్ళ అబ్బాయిని పిలిచి చెప్పాడంట, అరే నువ్వు అంకుల్ దగ్గరికి వెళ్ళు, సుబ్బారావు అంకుల్ దగ్గరికి వెళ్ళు. సుబ్బారావు అంకుల్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో దీని మీద నేను పేపర్లో ఒక మాట రాశాను, అదేంటంటే ఇదిగో నిన్ను చంపటానికి ఇక్కడ నాగేశ్వరరావు ఎదురు చూస్తున్నాడు, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు, ఈ మీటింగ్కి రావద్దు అని నేను దీంట్లో రాశాను, ఇది తీసుకెళ్ళి అంకుల్కి త్వరగా అని చెప్పాడు. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ఆడుకుంటూ సెంటర్లో అక్కడ పిల్లలందరూ ఆడుకుంటుంటే వాడు కాసేపు అక్కడ ఆడుకుని వెళ్ళాడు. ఆడుకుని ఈలోపు సుబ్బారావు మీటింగ్కి వచ్చేసాడు. ఆ మీటింగ్లో కూర్చున్నాడు. నాగేశ్వరరావు వేసేసాడు. ఎందుకు నేను ఈ సందర్భాన్ని చెబుతున్నానంటే, ఆ పిల్లవాడు లేటు చేయటం వలన సుబ్బారావు ఏం చేయబడ్డాడు? హత్య చేయబడ్డాడు. ప్రియులారా, ఆలోచించండి. ఒక మనిషిని చంపటానికి మరొక వ్యక్తి ప్రియులారా సిద్ధపడుతున్నప్పుడు, ఇదిగో ఆ వ్యక్తి చంపబడకూడదని వార్త వెళ్ళింది, కానీ ఆ పిల్లవాడు లేటు చేయటం వలన, ఆ వార్త అతనికి అందకపోవటం వలన ఏమైపోయాడు? ప్రాణానికి గురైపోయాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు నరకానికి వెళ్ళిపోతున్న ఈ మానవుని జీవితాన్ని ఎలాగైనా రక్షించాలి, ఎలాగైనా నరకము నుండి కాపాడాలని ఈ వార్త మన చేతిలో పెట్టాడు. ఈ తొందరగా తీసుకెళ్ళి ప్రతి వారికి అందించాలి. సర్వ సృష్టికి వెళ్ళి మీరు జనులకు ఈ సువార్తను ప్రకటించి వాళ్ళందరినీ శిష్యులుగా చెయ్యండి. నరకం కాచుకుని వస్తుంది, మరణం దగ్గరకు వచ్చేస్తుంది, ఎప్పుడు చనిపోతారో తెలియదు. కాబట్టి వాళ్ళు చావక మునిపే, వాళ్ళు మరణించక మునిపే ఈ సువార్తను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళమని దేవుడు ఇది మా చేతిలో పెట్టాడు. ఇది తీసుకొని వెళుతున్నాం. ప్రియులారా, లేటు చేస్తే ఒక ఆత్మ ఏమైపోతుంది? అందుకే యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి శిష్యులలో ఒకడన్నాడు, ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను, నీతో కూడా వస్తానయ్యా, నీతో కూడా వస్తాను, కానీ మా నాన్న చచ్చిపోయాడయ్యా, వెళ్ళి పాతి పెట్టుకొని వస్తానన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సరే వెళ్ళిరా అన్నాడా? ఏమన్నాడు? మృతులను పాతి పెట్టుకుంటారయ్యా, చచ్చిపోయిన వాడిని చచ్చిపోయేవాడు, చనిపోయిన వాడిని, ఆధ్యాత్మికంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాడికి సమాధి కార్యక్రమం చేసేవాళ్ళు ఉన్నారు. నీవు ఇప్పుడు నీ తండ్రి దగ్గరకు కాదు వెళ్ళాల్సింది, నన్ను వెంబడించు అన్నాడు. ఎందుకన్నాడు? నీ తండ్రి ఎటు చనిపోయాడు. నీ తండ్రి చనిపోయినప్పుడు నీ తండ్రిని పాతి పెట్టడానికి మనుషులు ఉన్నారు అక్కడ, పాతి పెట్టడానికి. నువ్వు వెళ్ళి పాతి పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీవు వెళ్ళి నీ తండ్రి దగ్గర ఉండి నీ తండ్రిని పాతి పెట్టుకొని వచ్చేసరికి ఇక్కడ లేట్ అయిపోతుంది, నా పని చేసేవాళ్ళు లేరు, ఆ వార్త ఇతరులకు అందకపోతే వాళ్ళ నిత్యనాశనానికి వెళ్ళిపోతారయ్యా, నువ్వు అంత తొందరపడవద్దు, అది కాదు మనకు ప్రాముఖ్యం ఇది అని ప్రభు చెప్పిన మాట ఎంత వాస్తవమో ఒక్కసారి మీరు ఆలోచించాలి ప్రియులారా. కాబట్టి దేవుని పని విషయంలో మనం ఆలస్యం చేయకూడదు, ఆలక్ష్యం చేయకూడదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవాలి ప్రియులారా. దేవుని వాక్యములో మనము చూసాం, బెదిరింపులు వచ్చాయి పేతురు యోహానులకు. ప్రధాన యాజకులు, పెద్దలు అందరూ ఏకమయ్యారు, వీరిని వాక్యం చెప్పకుండా చేయాలనుకున్నారు, ఎన్నో కుట్రలు పన్నారు. కానీ దేవుడు తన నామాన్ని అక్కడ ఘనపరుచుకున్నాడు, ఆ ప్రజల మధ్యలో ఘనపరుచుకున్నాడు. వాళ్ళు వారిని వదిలి వెళ్ళిపోయారు.
ఆ తర్వాత వీళ్ళు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు తన ఆత్మను నింపి, మీరెక్కడ పిరికి పందలుగా ఉండొద్దు, వెళ్ళండి, ధైర్యముగా వాక్యం చెప్పండి అని చెప్పినప్పుడు వారు ధైర్యముగా దేవుని వాక్యాన్ని ఏం చేశారు? బోధించారు. అపోస్తుల కార్యముల గ్రంథం మనకి సవాలుకరమైన గ్రంథం అండి. ఇది క్రైస్తవ సంఘానికి ఒక సవాలుకరమైనటువంటి మాటలు అందించే పరిస్థితి అండి. కాబట్టి ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, దేవుని పని విషయంలో ఎక్కడ కూడా మీరు వెనుకంజ వేయొద్దు. చాలా చాలా త్వరగా జరగవలసిన పని ఇది. సమయము కొంచెమే ఉందని అపవాదికి తెలిసింది. సమయం కొంచెం ఉందని ఎవరికి తెలియలా? క్రైస్తవులుగా మనకు తెలియలా, వాడికి తెలిసింది. సమయము కొంచెమే అని తెలుసుకొని వాడు బహు క్రోధము కలిగిన వాడై మన యొద్దకు దిగొచ్చాడు. సమయము వాడు తెలుసుకున్నాడు. తెలుసుకొని ఇదిగో సమయం కొంచెమే ఉంది, ఈ కొద్ది సమయంలో వీళ్ళందరిని నాశనం చేయాలి, వీళ్ళందరూ నరకానికి వెళ్ళి పంపించేయాలి, వీళ్ళు పరలోకానికి వెళ్లకుండా దేవుని మాటలు వినకుండా చేయాలని వాడు తన సమూహంతో విరివిగా పనిచేస్తున్నాడు రాత్రి పగలు. మరి సమయము కొంచెం అని తెలిసినటువంటి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? చేస్తున్నామా ప్రార్థన? వాక్యాన్ని బోధించేటువంటి వారు వాక్యాన్ని బోధించడానికి వెళుతున్నప్పుడు, అయ్యా నీ వాక్యాన్ని బోధించడానికి సేవకులు వెళుతున్నారు, అక్కడ నీ కార్యం జరిగించు, అనేక ఆత్మలు రక్షించయ్యా మాటల ద్వారాని ఏనాడైనా ప్రార్థించారా? మీరు ప్రార్థించగలుగుతున్నారా? ప్రియులారా, ఆలోచించండి. ఇది నిర్లక్ష్యంగా ఉండే సమయము కాదు, ఇది నిదానంగా అడుగులు వేసే సమయము కాదు. వాక్యము బహు వేగముగా పరిగెత్తును అన్నాడు బైబిల్లో. వేగంగా పరిగెత్తింప చేయాలి వాక్యాన్ని. ఎందుకంటే సాతానుడు వెళ్ళిపోతున్నాడు, ముందుగా మనకంటే ముందుగా ప్రయాణం చేస్తున్నాడు, మనుషులను వాడి కట్టల్లో పెట్టేసుకుంటున్నాడు, దేవుని యొద్దకు రాకుండా చేస్తున్నాడు. ప్రియులారా, సత్యము గడప దాటక ముందే అబద్ధం ఊరు దాటి వెళ్ళిపోతుంది. అబద్ధము సాతానుడు, అబద్ధము ఊరు దాటి వెళ్ళిపోతుంది, సత్యము గడప మాత్రం దాటటం లేదు. ఏరి ఈ సత్యాన్ని బోధించేవాళ్ళు, ఏరి ధైర్యముగా దేవుని కొరకు బ్రతికేవాళ్ళు చెప్పండి ప్రియులారా. ఒక్కసారి ఆలోచించి క్రీస్తు బల్లలో పాలు పంపులు పొందే మనం ఆలోచన చేయాలి. ఆయన రక్తములో, ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగు ప్రతివాడు ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ధైర్యముగా, దేనికి భయపడక ఆత్మలను సంపాదించే విషయంలో సాతానుడు ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎన్ని బలహీనతలు పెట్టినా, ఎన్ని రోగాలు మన మధ్యకు రప్పించినా, ఎన్ని ఆటంకాలు ప్రజల మధ్య నుండి మనకు రప్పించినా, ఏ మాత్రము భయపడక ధైర్యముతో దేవుని పనిలో ముందుకు సాగుతూ ఆత్మల సంపాదనలో మన వంతు పని మనం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. మన గురి వారి మీద పెట్టాలి. వాళ్ళకి సత్యం తెలియదు. ఎప్పుడు చనిపోతామో, చనిపోతే నిత్య నరకానికి జారిపోతామేమో అన్న విషయం మభ్య పెట్టేశాడు సాతానుడు. ఇంకేం పర్వాలేదులే, నీ వయసు చాలా ఉంది, నీకు ఇంకా చాలా టైం ఉందిలే, నువ్వు బ్రతుకుతావులే, నువ్వేమి ఇప్పుడు దేవుడిని నమ్ముకోవద్దులని వాళ్ళని వాడు ప్రోత్సహించేస్తున్నాడు, వాళ్ళని మభ్య పెట్టేస్తున్నాడు. నీకు ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉందని బైబిల్ చెబుతుంది. రేపేమి సంభవించునో నీకు తెలియదని బైబిల్ చెబుతుంది. ప్రియులారా, బైబిల్ ఏమో టైం లేదని చెబుతుంది, దేవుడేమో నీకు టైం లేదయ్యా మారు మనసు పొందని చెబుతున్నాడు. రేపనే వాయిదా వేయొద్దు, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని, ఇదే అని దేవుడు చెబుతున్నాడు. సాతానుడేమో ఇంకా టైం ఉంది, నీకు ఇంకా టైం ఉంది రక్షణ పొందటానికని వాయిదాలు వేయిస్తూ నీకు అనేక రకాలైన ఆలోచనలు పుట్టించి దేవుని యొద్దకు రాకుండా చేస్తున్నాడు. ప్రియులారా, మన పని వారిని రక్షించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని ప్రభు యొద్దకు నడిపించాలి. వాళ్ళు నశించిపోతున్నారు, నరకానికి జారిపోతున్నారు. మన మరణం ఎప్పుడో మనకు తెలియదు, మన కాలము ముగింపు ఎప్పుడో మనకు తెలియదు. జాగ్రత్త పడకపోతే ప్రమాదం పొంచుకొని ఉంది. ప్రియులారా, మన ఎదుట పొంచి ఉంది ఈ ప్రమాదం. ఇదిగో ఆ ప్రమాదాన్ని మనము తప్పించుకోవాలంటే ఈరోజే దేవునికి భయపడాలి. నీవు ఈరోజే దేవుని మాటకు నీవు లోబడాలి. దేవుని పనికి ఆటంకముగా, అభ్యంతరముగా,
ఆలస్యంగా నువ్వు ఉన్నావేమో. తిరిగి అయ్యా నిజమే, నా ఇంటిలోనే రక్షణ పొందని వారున్నారయ్యా, నా ఇంటి ప్రక్కన వాళ్లే రక్షణ పొందని వారున్నారయ్యా, నేను వెళ్ళాలయ్యా, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వారికి నీ మాటలు బోధించాలి నాయన. ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఎంతమంది తిట్టినా, అవమానపరిచినా నీ పని జరిగించటానికి మేము వేగిరపడటానికి సహాయం చేయండి ప్రభువా. నీ సన్నిధిలో బలపరచండి ప్రభువా. దేవుని సన్నిధిలో మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ కొందనాలు. నిజంగా ప్రభువా, పేతురు యోహానులు ధైర్యమును చూచినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారట. విద్య లేని పామరులకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందని. అది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుందన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు నాయన. నిజమే ప్రభువా, మా బ్రతుకులలో, మా జీవితాలలో కూడా ఒకనాడు మేము నశించిపోతున్నప్పుడు మమ్మల్ని రక్షించటానికి ఎంతోమంది సేవకులను పంపించారు, ఎన్నో మాటలు వినిపించారు, ఎంతోమంది మా కొరకు కన్నీరు కార్చారయ్యా. మరి మేము, రక్షణ పొందిన మేము, నశించిపోతున్న వారి కోసం మేము కన్నీరు కార్చాలని, వారి కొరకు ప్రయాసపడాలని, ధైర్యముగా వారికి దేవుని మాటలు బోధించాలని, మీ ఆత్మ చేత నాయన ఏక మనసుతో సంఘము ప్రార్థించాలి అని మీరు హెచ్చరిక చేసిన హెచ్చరికలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బలపరచండి నాయన, మీ కొరకు నింపండి, మీ కొరకు నిలవబెట్టండి, నీ కొరకు పంపించండి, నీ కొరకు ప్రయాసపడే వారిగా మమ్మల్ని చేయండి నాయన. మా ఆత్మీయ జీవితాలు ఎక్కడ కూడా బలహీనము కాకుండా క్రీస్తునందు ధైర్యముగా మీలో సాగిపోవుటకు తగిన సహాయము చేయండి. ఏ బెదిరింపులకు మేము బెదరక క్రీస్తునందు స్థిరులుగా కదలని వారిగా ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై మీ సన్నిధిలో జీవించే వారిగా చేయండి అయ్యా. శక్తివంతమైన బలమైన ప్రభు శరీరము, ప్రభు రక్తము మేము తిని త్రాగుచున్నామయ్యా. అది తిని త్రాగిన మేము బలవంతులుగా నీ పనిలో ముందు కొనసాగుటకు కృపచూపమని ప్రార్థన చేస్తూ, ప్రభు శరీరమును బట్టి, రక్తమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.